అందరికీ నమస్కారం అండి. నా పేరు చిరమా సురేష్ బాబు. ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి బొజ్జల ఐశ్వర్య, దువ్వల మాధురి, ఏమమ్మా మీ స్థాయి తెలుసుకుని మాట్లాడుతున్నారా, స్థాయి తెలియకుండా మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారిపై మీరు చేసే వ్యాఖ్యలు చెప్పండి. నా బొచ్చు పీకలేడు, నా ఇంటికి పీకలేడు, ఏంది భాష? ఏంది? ఒక మహిళగా మాట్లాడాల్సిన భాష అది? సోషల్ మీడియా ద్వారా నీ వెనక గట్టిగా చూసే నలుగురు ఐదుగురు లేరు, నువ్వు మాట్లాడుతున్నావా? ఒక 5 మందిని పెట్టుకుని మాట్లాడితే సరిపోతుందా? అదే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వస్తే పొట్టాపురంకి లక్షల్లో ఉంటారు, నువ్వు వస్తే నీ స్థాయి ఇది, 5 మంది నీ స్థాయి. తెలుసుకుని మాట్లాడు. బొజ్జల ఐశ్వర్య, తెలుసుకుని మాట్లాడు. నా ఇంటికి జన సైనికులు వస్తున్నారు, ఇంకా కొంతమంది వస్తున్నారు, ఎస్పీ గారు కాపాడండి. మాట్లాడే ముందు తెలుసుకుని మాట్లాడాలా. బొజ్జల ఐశ్వర్య. పోతే మాధురి, ప్రశ్నిస్తానని వచ్చారు పవన్ కళ్యాణ్, ఎక్కడున్నారని అడుగుతున్నావు. నీ ముద్దుల రాజా అలియాస్ దువ్వాడ శ్రీనివాస్ ఏం మాట్లాడాడు గతంలో? గత ప్రభుత్వంలో ఏం మాట్లాడాడు? నోటికి ఎత్తొస్తే అట్ట మాట్లాడాడు. అప్పుడు చెప్పకూడదా రాజ్యాయుత మాట్లాడబాపు, రాజ్యాయుత చేయకూడదని? నీ రాజ్యాన్ని స్టేషన్లో ఏంగానే వస్తున్నాయా పవన్ కళ్యాణ్ గారని? మాట్లాడేటప్పుడు తెలుసుకుని మాట్లాడాలా, తెలియకుండా మాట్లాడకూడదు. కౌంటర్ ఇచ్చేటప్పుడు కొంచెం తెలుసుకుని మాట్లాడాలా. పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయా నీది? నీ రాజాది, ఆ రానుంది. మనకు నోరు ఉంది కదా, ఫోన్ ఉంది కదా అని చెప్పి ఇష్టప్రకారం మాట్లాడుతున్నారు. ప్రజల్లో కొంచెం మానవత్వం చూపించుకుని కొన్ని కార్యక్రమాలు చేయండి. ప్రజాసేవకి అంకితంగా అండి. జన సైనికులకు చాలు మీకు. పవన్ కళ్యాణ్ గారు కాదు, జన సైనికులు. ఆయన ఒక్క మాట చెప్తే చాలు, ఎక్కడ సెటిల్ అయిపోతాయి. ప్రశాంతంగా ఉండండి. ఇవన్నీ చిట్టడం మాడుకుని ప్రజాసేవకై మీరు ప్రజాసేవ కోసం వచ్చామంటున్నారు కదా. ప్రతి గ్రామం, ప్రతి మండలం, ప్రతి జిల్లాలో ఏ సమస్యను తెలుసుకుని మాట్లాడి దాన్ని పరిష్కరించే విధంగా పరిష్కరించండి. జై హింద్.